కాంగ్రెస్ ప్రజా పాలనలో పేదోడి సొంతింటి కల సాకారమైందన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. గత ప్రభుత్వం ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ హామీ నెరవేర్చలేదని ఆరోపించారు. 18 నెలల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం సైదాపురంలో ఇందిరమ్మ లబ్ధిదారులు స్వప్న, బాలమల్లేష్ నిర్మించిన ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశంలో పాల్గొన్నారు మంత్రి. ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య అందజేసిన పట్టు వస్త్రాలను స్వప్న, బాలమల్లేష్కి అందజేశారు అడ్లూరి. నేతృత్వంలో పేదవాళ్ళ ఇందిరమ్మ ఇంటి కళ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో, ప్రత్యేక తెలంగాణలో మన నీళ్లు, మన నియామకాలు, మన ఉద్యోగాలు, ప్రత్యేక రాష్ట్రం వస్తే అప్పుడున్నట్టు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు డబుల్ బెడ్రూమ్ అని 3 ఎకరాల పేదవాళ్ళకి ఇళ్ళ జాగా అని చెప్పి మాట్లాడినటువంటి ప్రభుత్వం ఏదైతే 18 నెలల కింద ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు ఇందిరమ్మ ఇల్లు మొదలుపెట్టి పూర్తి చేసుకొని రాజమల్లని మా సోదరుడు మా ఐలన్న పట్టు బట్టలు పెట్టి ఇందిరమ్మ ఇంటి కళను ప్రారంభోత్సవం నా చేతుల మీద చేసినందుకు నిజంగా నాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆ వర్గంకి వెళ్ళి వచ్చిన వాళ్ళంగా, పేదవాళ్ళ కష్టాలు తెలిసిన వాడిగా, ఏదైతే మా ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారు పేదవాళ్లకు మంచి జరగాలి, పేదవాళ్ళకు అన్ని విధాలు ఈ ప్రభుత్వం అండగా ఉండాలనే ఆలోచన, రాహుల్ గాంధీ గారి ఆలోచన ముందుకు తీసుకున్న సందర్భంలో ఈరోజు ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించుకోవడం జరిగింది. ఏదైతే మాట ఇచ్చినామో, ఎవరైతే ఏ గ్రామంలో మొదటగా అయితే గృహప్రవేశం చేస్తారో వాళ్లకు పట్టు వస్త్రాలతో పాటు యాటం కూడా ఇస్తున్నాం. ఇచ్చిన మాట ప్రకారం పట్టు వస్త్రాలు, యాట కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి గ్రామంలో తొందరగా ఇందిరమ్మ ఇల్లు కట్టి గృహప్రవేశాలు చేయాలి. మాకు గతంలో ఇల్లు లేదు, ఇప్పుడు ఇల్లు శాంక్షన్ అయింది, ఇల్లు కట్టుకోగలిగినాం. అది ఎమ్మెల్యే వారు వల్లనే గొర్రెపేడ ఎలిగిట్లా ఇచ్చిర్రు, పట్టు వస్త్రాలు ఇచ్చిర్రు. చాలా సంతోషంగా ఉంది. మాకు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయింది. బిర్లా ఐలయ్య గారు మినిస్టర్ గారు వచ్చి ఓపెనింగ్ చేసిర్రు. మాకు యాటనిచ్చిర్రు, పట్టు వస్త్రాలు ఇచ్చిర్రు. మాకు చాలా సంతోషంగా ఉన్నది. గతంలో ఇల్లు లేకుండే, ఇప్పుడు కూడా ఆయన ఇచ్చినాక కట్టుకున్నాం. అంటే మేము కట్టుకున్నాం, మా కళ నెరవేరింది, సంతోషంగా ఉన్నది. 10 సంవత్సరాలు తెలంగాణ చేసినా ఏం రాలే, వాళ్ళకు రాలే, నాకు రాలే. ఈ ఐడియా వచ్చి నుంచి వెళ్ళి స్వస్థ స్థాపనం అవుతుంది. మన ఆలేరు నియోజకవర్గం మొత్తం ఏ ఇల్లు ఎక్కడ కట్టుకున్నా కానీ ఏది ఉన్నా ఇబ్బంది లేకుండా మంచి వస్తున్నాయి. సంతోషంగా ఇల్లు బిల్లు పూర్తిగా అయిపోయింది, వచ్చింది. ఫస్ట్ గొర్రె పొడిలు ఇచ్చిండు, గురు ప్రవేశం చేసిండు, ముహూర్తం చేసిండు. ఈ విధంగా ఇంకా 10 సంవత్సరాలు ఉండాలని మేము కోరుకుంటా.